ఎంత పిచ్చోళ్ళైనా కానీ చేయకూడని పని గత గవర్నమెంట్ చేసింది. ఏంటంటే ఎవరైనా చూడండి, ఒక డెవలప్మెంట్ అయ్యే పరిస్థితి నుంచి దాన్ని ఆపేసి వాళ్ళు నాశనం అయిపోవటం కాకుండా మొత్తాన్ని కూడా రాష్ట్రం మొత్తాన్ని కూడా నాశనం చేసిన పరిస్థితిలోకి వచ్చేసింది. అదేంటి ఎక్కడ జరుగుద్దా? ఎక్కడన్నా ప్రపంచంలో ఎక్కడ జరగదు. అట్లీస్ట్ వీళ్ళు చేసిన దాన్ని వాళ్ళ క్రెడిట్ తీసేయాలని చూసుకుంటారు, వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. అమరావతి తీసేసి ఆయనకి నచ్చిన పేరు పెట్టుకునేవాడు. అది ఒక పద్ధతి. అట్లీస్ట్ అమరావతి పేరు బాగాలేదు దీంట్లో అయిన డెవలప్మెంట్ని, జరుగుతున్న డెవలప్మెంట్ని పూర్తిగా నాశనం చేసేద్దాం అనేది ఎలా అవుతుంది అనేది బుద్ధి వచ్చింది బేసికలీ నాకు తెలిసింది. మళ్ళీ చేద్దాం అనుకుంటాడా, అది మాకు వరం. ఈయన మాట్లాడేవన్నీ తెలుగు ప్రజలందరూ అంటున్నారు, ఈ మళ్ళీ వచ్చాడంటే మళ్ళీ ఏదో చేసేస్తాడు అని చెప్పేసి దూరం పెడతారు. ఫస్ట్ థింగ్ అది హ్యాపీ. బేసికలీ ఆయన అట్లా మాట్లాడినంత వరకు మాకు పాజిటివే కానీ నెగిటివ్ అవ్వదు దాంట్లో అయితే కానీ వెరీ క్లియర్గా. ఇన్వెస్టర్స్కి ఎలా ఇస్తారు అనే దాంట్లోకి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, దీన్ని శాశ్వత రాజధాని కింద నేను చేపించే తిడతానని. దాని మీద జరుగుతుంది పూర్తిగా. సో సెంట్రల్ గా మొన్న మార్చగలిగాడా? మార్చలేకపోయాడు కదా. మారుద్దాం అనుకున్నాడు, మార్చలేకపోయాడు కదా. అట్లాగే ఉంటుంది. అభివృద్ధి ఆపుదాం అనుకుంటే జనాలు ఎవరు ఒప్పుకోరు. మళ్ళీ వచ్చే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడప్పుడే లేదు గ్యారంటీగా. ఈ మళ్ళీ ఎప్పుడో 15 ఏళ్ళకి 20 ఏళ్ళకి వద్దామని ఆశలు ఏమైనా ఉన్నాయేమో కానీ అప్పటికి అమరావతి ప్యూర్లీ బిల్ట్ అయిపోద్ది. అప్పటికి ఎవరు ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటుంది. అమరావతిని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎవరు ఆపలేరు, దేవతల రాజధాని అమరావతి, ఎవరు ఆపలేరని. అంత స్ట్రాంగ్గా జరిగేటప్పుడు ప్రతిపక్షంలో కూర్చుని చెప్పారు ఆయన. బేసికల్లీ నోబడీ కెన్ స్టాప్ అమరావతి అనేది అది క్లియర్గా జరుగుతుంది. అది ఆయన చెప్పింది ఏమైనా తేడా జరిగిందా? ఎవరు చేయలేరు, ఇంకా ఆపలేరు అనేది క్లారిటీ ఉందని ప్రజలకు కూడా వచ్చేసింది, ఇన్వెస్టర్స్కి ఉంది. ఇన్వెస్టర్స్కి ఆయన చూస్తేనే ఏదైనా చేయాలనిపించే పరిస్థితి ఉంది.